అంజలి టీవీ. శకుంతలకు డబ్బుపై ఆశ ఎక్కువ. అందుకే ఏ పని చేసినా డబ్బుని ఆశిస్తూ ఉంటుంది శకుంతల. అలా ఒకరోజు తన భర్త రాంబాబు ఇంటికి రాగానే, ఏమోయ్ కాస్త టీ నీళ్ళు తెచ్చివవే, తల పగిలిపోతుంది. మీకు కావలసింది మీకిస్తాను, అయితే నాకేంటని అడుగుతున్నాను. నీకేం కావాలో చెప్పు. టీ నీళ్ళివ్వడానికి ఓ 10 కొట్టండి. ఒకవేళ అన్నం కావాలంటే ఇంకో 25 కొట్టండి. ఇక స్నానానికి వేణీళ్లు పెట్టాలంటే ఒక ధరుంది. అయితే మీకు పనులు చేయాల్సిన పని లేదు మహాప్రభో, ఇక మీరు దయచేయండి. ఓసి నీ దుంపదగా, కాస్త ఆపవే ఆ ధరలు. ఇదేమన్నా వ్యాపారం అనుకున్నావా ఏంటి? నేను నీ మొగుణ్ణి, నాకు నువ్వన్ని పనులు చేయాల్సిందే, దానికి డబ్బులివ్వాల్సిన పని లేదు. రాను మొగుళ్ళంటే ఈ పెళ్ళాలికి లెక్కే లేకుండా పోయింది. చాటంత నోరేసుకుని ఇష్టం వచ్చినట్టు తిప్పడం తప్ప ఇంకేమీ తెలియటం లైలకి. ఇక నేను మాట్లాడను. నేను మాట్లాడాలంటే నా చేతిలో డబ్బులు పెట్టాల్సిందే. నీ కడుపు మండ, ఎంతకు దిగిచ్చావే. నువ్వివ్వకపోతే ఏంటి? నా కాళ్ళు అంజలి ఉందిగా. ఎమ్మా అంజలి ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావు అంటూ రాంబాబు అరవగానే అక్కడికి అంజలి వస్తుంది. అంజలి వస్తూ వస్తూ తన మామగారిని చూసి చాలా హుషారుగా మాట్లాడాలి అనుకుంటుంది. కాని పక్కనే తన అత్తగారు శకుంతల ఉండటం చూసి మౌనంగా ఉండిపోతుంది. రాంబాబు మాత్రం, అమ్మా అంజలి, కాస్త టీ చేసివ్వమ్మా. అలాగే మావయ్యా. ఏమ్మా, నీకు పనులేం లేవా? ఇంటి పని పూర్తయిపోయిందా? పూర్తయిందత్తయ్యా. మరి వంట పని? వంట చెయ్యాలత్తయ్యా. మరెళ్ళి ఆ పని చూసుకోవచ్చు కదా. ఇలా అడ్డమైన పనులు చెయ్యకపోతే ఏంటి? సరే అత్తయ్యా. అలా అంజలిని పంపించేస్తుంది శకుంతల. తన భార్య చేసిన పనికి రాంబాబు తలపట్టుకుని బోరుమంటాడు. ఇక మరుసటి రోజు శకుంతల వీధి చివర ఉన్న పానీపూరి బండి దగ్గరికి వెళ్తుంది. పానీపూరి అమ్మే రాముని చూసి, ఒరేయ్ రాము, నీకప్పిచ్చి ఎన్ని రోజులైందిరా? ఇంతవరకు తిరిగివ్వలేదేంటి? ప్రతిసారి నీ దగ్గరికొచ్చి అడుక్కోవాలా నేను? నాకేమైనా ముష్టేస్తున్నావా నువ్వు? నా మాట వినటం లేదు కదా? నువ్వేమైనా చేసుకో, నాకు మాత్రం సమయానికి డబ్బు తెచ్చివ్వు, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదమ్మా, ఈ మధ్య వ్యాపారం కాస్త సరిగ్గా సాగటం లేదు, అందుకే మీ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఏం చేయమంటారమ్మా? అది కాదమ్మా, ఒకసారి నా మాటేనండి, కాస్త గడువిచ్చి చూడండమ్మా. అప్పుడు కూడా నేను మీకు డబ్బులు తెచ్చివ్వకపోతే అప్పుడు మీరేం చేసినా నేను భరిస్తాను. ఇప్పుడు మాత్రం నా మోహం చూసి వదిలేయండమ్మా. ఇట 10 మందిలో నన్ను అలర్పాలు చేయకండి. అందరూ నన్నే చూస్తున్నారు. నా మాట వినండి, నేను ఇంటికొచ్చి మాట్లాడతాను. ఇప్పుడైతే వెళ్తున్నాను, కానీ నాకు వెంటనే డబ్బివ్వాలి, లేకుంటే నేనేం చేస్తానో నీకు తెలుసుగా. అలా శకుంతల పానీపూరి బండి రాముని హెచ్చరించి ఇంటికొస్తుంది. ఇంటి దగ్గర రాంబాబు ఆకలితో అల్లాడుతూ ఉంటాడు. మరోవైపు తన మావయ్యని చూసి అంజలి కూడా బాధపడుతూ ఉంటుంది. అమ్మా అంజలి, అది ఇంకా రాలేదు కదమ్మా, వచ్చేలోపు కాస్త అన్నం పెట్టమ్మా, తినేస్తాను. రాను దాని చాదస్తం పెరిగిపోతుంది. నువ్వన్నా నాపై జాలి చూపించమ్మా. అది కాదు మావయ్యా, అత్తయ్య ఇంట్లో అన్నీ చూస్తుంది, వంట పాత్రలు కూడా చూస్తుంది. మీకన్నం పెట్టానని తెలిస్తే ఇంక నన్ను వదిలిపెట్టదు. అయ్యో, నువ్వు కూడా ఇలా ఉంటే ఎట్టగమ్మా? కాస్త నా గురించి ఆలోచించమ్మా. సరే మావయ్యా, కాస్త అన్నం పెట్టుకొస్తాను, అత్తయ్య వచ్చేలోపు తినేయాలి. అలా శకుంతలకు తెలియకుండా ఒక పాత్రలో అన్నం పెట్టుకుని రాంబాబుకి తెచ్చిస్తుంది అంజలి. ఇక రాంబాబు తిందాం అని అనుకుంటూ ఉండగా అక్కడికి శకుంతల వచ్చేస్తుంది. అన్నం తింటున్న తన భర్తను చూస్తుంది. మనిషి పుట్టిన తరువాత కాస్తైనా రోషం పౌరుషం ఉండాలి. ఇలా తేరగా వచ్చింది కదా అని తింటే సరిపోదు, కాస్తైనా బుద్ధుండాలి. రోజంతా ఊర్లో తిరగటం, ఇంటికొచ్చి తినటం. మీ బతుక్కి కష్టపడే తత్వముందా అసలు? అది కాదత్తయ్యా, పాపం మావయ్య ఆకలితో ఉన్నాడంటేను. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇలా నాకు తెలియకుండా ఏమేం చేస్తున్నావు నువ్వు? అయ్యో, నేనేం చేయలేదత్తయ్యా, నేనేం చేయలేదు. మీకు తెలియకుండా నేనేం చేయగలను చెప్పండి? ఇంట్లో నువ్వు పనులు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర డబ్బు తీసుకోవట్లేదు, లేకుంటే నీ దగ్గర కూడా డబ్బు తీసుకొని ఈ ఇంట్లో ఉండనిచ్చేదాన్ని. ఏంటి నువ్వు మాట్లాడేది? అక్కడున్నది మన కోడలు, అర్థమవుతుందా? మన కోడలు. ఎవ్వరైనా సరే బతకాలంటే తిండి కావాలి, ఉండడానికి చోటు కావాలి. అవన్నీ ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. అలా కష్టానికి ప్రతిఫలం డబ్బే కదా. ఈ లోకంలో డబ్బుకు మించింది ఏదీ లేదు. కన్నపేగు తెంచుకొని పుట్టినప్పటి నుండి
కట్టెలపై కాలిపోయే వరకు నీకు డబ్బు లేనిదే పని కాదు. అందుకే నేనేం పని చేసినా డబ్బు తీసుకుంటాను, అదెవరైనా సరే. అలాగైతే నువ్వు డబ్బులిస్తున్నావా? లేదుగా. నేనెందుకివ్వాలి? నేనెవరికివ్వాలి? ఇది నా ఇల్లు, నా కష్టంతో నేను కట్టుకున్న ఇల్లు. కాబట్టి నా కష్టానికి ప్రతిఫలంగా డబ్బు ఆశిస్తున్నాను. అదేం తప్పు కాదే. ఇప్పుడేమంటావే? నా దగ్గర డబ్బులు, కనీసం అప్పుగైనా కాస్త అన్నం పెట్టు. అలా చెప్పావు, బాగుంది. అమ్మా అంజలి, మీ మావయ్యకి కాస్త అన్నం పెట్టు. ఇదిగో చూడండి, నాకు వచ్చే వారంలోపు 25 చేతిలో పెట్టాలి. అలా శకుంతల తన భర్తకు అన్నం పెట్టమని చెప్తుంది. అంజలి అత్తగారు చెప్పినట్టే చేస్తుంది. ఇక మరుసటి రోజు పానీపూరి బండి రాము దగ్గరికి వెళ్తుంది. శకుంతలను చూసి రాము దాక్కుంటాడు. రాము జుట్టు పట్టుకున్న శకుంతల, ఏంట్రా నన్ను చూసి దాక్కుంటున్నావేంటి? నీకేమైనా బుద్ధుందా? అసలు నువ్వు మనిషివేనా? చాలా రోజుల నుండి నీకు చెప్తూనే ఉన్నాను. నా మాట కాస్తైనా వినవేంట్రా నువ్వు? ఈ రోజు నా చేతిలో డబ్బు పెడతానని చెప్పావు కదా, మళ్ళీ ఇలా దాక్కుంటున్నావేంటి? అది కదమ్మా, ఈ వ్యాపారం నాకు అంతగా కలిసి రావటంలా. ఈ రోజు దీన్ని వదిలేసి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఈ బండిని అమ్మేసి వచ్చే డబ్బులతో మీ అప్పు తీర్చేస్తానమ్మా. ఇంతలో మీరే వచ్చారు. అయితే ఈ బండిని నాకే అమ్మేసేయ్, నీ అప్పులోకి జమ చేసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళిపో. అది కదమ్మా, ఇది అమ్మితే ఇంకాస్త డబ్బు నా చేతికి కూడా వచ్చింది. అందుకే అడుగుతున్నాను. కాస్త దయ తెలిచి ఏదైనా ఇస్తే బాగుంటుంది. అయితే ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఇక నుండి వెళ్ళిపో. అలా శకుంతల ఆ రాముకి కాస్త డబ్బులిచ్చి పానీపూరి బండిని తీసుకుని బయలుదేరుతుంది. అలా బండిని తీసుకుని ఇంటికి వెళ్ళగానే దానిని చూసిన రాంబాబు షాక్ అవుతాడు. ఏంటే, మళ్ళీ నా కొంప ముంచే పనేదైనా చేశావా? ఇలా ఈ పానీపూరి బండిని తీసుకొచ్చావేంటి? కొంపదీసి నా కోసం తీసుకొచ్చావా ఏంటి? మీకోసం కాదులేండి. అమ్మాయి అంజలి, అంజలి ఎక్కడున్నావమ్మా? ఇలారా. చెప్పండి అత్తయ్యా. ఇదిగో నువ్వు బాగుపడతావని దీన్ని నీకోసమే తెచ్చాను. ఏంటే, పాపం పోయి కోడల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు? మీరు ఊరుకోండి, ఇది ఆడవాళ్ల విషయం. మీరు మధ్యలో కలగజేసుకోకండి. అమ్మా అంజలి, మీ ఆయన ఉద్యోగానికి వెళ్తున్నాడు, కాస్తో కూస్తో సంపాదిస్తున్నాడుగా. ఇకపోతే మా ఆయన సంపాదించాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన నాపై ఆధారపడి బతుకుతున్నాడు కాబట్టి. ఇకపోతే నువ్వు, నీ గురించే నేను దూరపు ఆలోచన చేశాను. ఈ బండి నీకోసమే. ఇందులో నువ్వేదైనా వ్యాపారం చేసుకుని బాగా డబ్బు సంపాదించుకో. అవేవి నాకు ఇవ్వాల్సిన పని లేదు. ఏంటి, డబ్బులు నీకు ఇవ్వాల్సిన పని లేదా? అవునమ్మా, డబ్బులు నాకు ఇవ్వాల్సిన పని లేదు. వాటిని నీ దగ్గరే జాగ్రత్తగా దాచి ఉంచు. ఆ డబ్బు నీకోసం, నీకు పుట్టబోయే బిడ్డల కోసం ఖర్చు పెట్టుకో. అలా శకుంతల చెప్పటంతో అంజలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఆ రోజంతా బాగా ఆలోచిస్తుంది అంజలి. ఆ రోజు రాత్రి, ఇక్కడే ఇంట్లో ఉంటే అత్తయ్య నాకు అన్ని పనులు చెప్తూ ఉంటుంది. అదే నేనిలా వ్యాపారం చేశానంటే డబ్బులపాటికి డబ్బులొస్తాయి. ఈ అత్తగోల తప్పుతుంది. అసలే ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకే నేను మంచి వ్యాపారం చెయ్యాలి. నాకు సమోసాలు చేయటం బాగా వచ్చు కాబట్టి సమోసా చాట్ అమ్మితే నాకెందుకో వ్యాపారం బాగా జరుగుతుందనిపిస్తుంది. అలా అంజలి సమోసా చాట్ వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఇక మరుసటి రోజు నుంచే విషయాన్ని తన అత్తగారికి చెప్పి వ్యాపారం మొదలు పెడుతుంది. చూడమ్మా అంజలి, నువ్వేమీ కంగారుపడబాకు, నీకు మేం సాయం చేస్తాంగా. మీరు చచ్చినట్టు అంజలికి సాయం చెయ్యాల్సిందే. అలా చెయ్యకపోతే నేను ఒప్పుకోను కదా. అలా అంజలి సమోసా చాట్ మొదలుపెట్టిన తర్వాత జనాలు ఒక్కొక్కరిగా అక్కడికి వస్తూ ఉంటారు. అంజలి చేసే సమోసా చాట్ చాలా మందికి బాగా నచ్చుతుంది. కానీ మొదటి రోజు కాస్త తక్కువగానే డబ్బులొస్తాయి. అది చూసి శకుంతల కోప్పడుతుంది. ఏంటమ్మా నువ్వు, వ్యాపారం సరిగ్గా చెయ్యాలి కదా, ఇలా ఉంటే ఎలా నువ్వు? మొదటి రోజు కదే, ఇలాగే ఉంటుందిలే. ఊరుకోండి. ఏమ్మా అంజలి, కాస్త రుచిగా చెయ్యాలి నువ్వు. ఏదో చేశాం కదా అని ఊరుకుంటే సరిపోదు. అలా శకుంతల మాట్లాడిన తర్వాత అంజలి బాధపడుతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు అక్కడికి చాలా మంది వస్తారు. అందులో సుందరం అనే వ్యక్తి, ఏమ్మా, నువ్వు చేసే సమోసా చాట్ చాలా బాగుంది, నిన్నే వచ్చి తిన్నాం. ఇక్కడ రుచి అదిరిపోయిందమ్మా. ఈ విషయాన్ని నా స్నేహితులకు కూడా చెప్పాను, అందుకే వీళ్ళంతా వచ్చారు తినటానికి. చాలా సంతోషం అండి. నాకు తెలుసుగా, నా కోడ అద్భుతంగా సమోసా చాట్ చేసిద్దని. ఇంకా చూసుకో అమ్మాయి, ఇదిగో జనాలు వస్తున్నారు చూడు. అలా అంజలి బండి వద్దకు చాలా మంది వస్తారు. చూస్తూ ఉండగానే అంజలి సమోసా చాట్ చాలా ఫేమస్ అయిపోతుంది. ఇక అంజలి పంట పండుతుంది. తన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది. అందరూ తినడానికి వస్తూ ఉండటంతో ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది.
అత్తయ్య, ఈ డబ్బు సంపాదిస్తుంటే నాకు నేనే ఏదో సాధించాననిపిస్తుంది అత్తయ్య. నాకే తెలియని ధైర్యం వచ్చింది ఇప్పుడు. డబ్బుకున్న శక్తి అలాంటిదమ్మా. మన దగ్గర డబ్బుందంటే మనల్ని ఏది ఇబ్బంది పెట్టదు. అందుకే అందరూ డబ్బు సంపాదించాలి, తమ జీవితాన్ని సంతోషంగా గడపాలి. నేను అదే సూత్రాన్ని పాటించాను. ఇప్పుడు నువ్వు కూడా అలా ఉండేలా చూసుకున్నాను. చాలా ఆనందంగా ఉందత్తయ్యా. అలా అంజలి ఆ రోజు నుంచి సమోసా చాట్ అమ్ముతూ చాలా ఫేమస్ అవుతుంది. డబ్బులు మంచిగా సంపాదిస్తూ తన జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.